హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లిటిల్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డౌన్కి వచ్చి మళ్ళీ మన లెవెల్ 50,490 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ రీటెస్ట్ చేసి పర్ఫెక్ట్గా 50,490 లెవెల్నే రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ మనం డ్రా చేసిన లెవెల్నే రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ పివోట్ పాయింట్ దాటింది, మన లెవెల్ దాటింది, వి వ్యాప్ని దాటింది. ఇక్కడ 100% ట్రేడ్ అండి. నేనైతే రీటెస్ట్ చేసి వచ్చిన తర్వాత ఈ లెవెల్ టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాను. అంటే ఇక్కడ టచ్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటే ఈ పివట్ పాయింట్ నియర్లీ ఇక్కడ పివట్ పాయింట్ పైన ఇక్కడ దగ్గరలోనే ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, అక్కడే ట్రేడ్ తీసుకున్నాను. ఇలా మంచి లెవెల్స్ అయితే మనం ఇస్తున్నాము. మరి నేను మీకు థంబ్నెయిల్లో పెట్టినట్టుగా ఇదే లాస్ట్ వీడియో అని చెప్పాను. అవునండి, ఇదే లాస్ట్ వీడియో. నేనైతే ఇక్కడ నుంచి వీడియో చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను మీలాగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నాకు గ్రాఫిక్స్ అని అదని ఇంకొక విధంగా బాగా మాటలు చెప్పడం ఇవన్నీ నాకైతే రాదు. నాకు చిన్న ల్యాప్టాప్ ఉంది, అందులో అయితే స్క్రీన్ రికార్డింగ్ అదంతా అవ్వడం లేదు. అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీకు లెవెల్స్ చెప్తే, ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తే దాన్ని బట్టి ట్రేడ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక ఆలోచన వచ్చి ఈ విధంగా లెవెల్స్ ఇస్తున్నాను. అయితే వ్యూస్ ఒక 5 months బ్యాక్ అనుకుంటా స్టార్ట్ చేశాను. 40, 30, 50 మెంబర్స్ నుంచి 600 వరకు వెళ్ళి ఇప్పుడు జస్ట్ 40-50 మెంబర్సే వ్యూస్ వస్తున్నాయి. అంటే తక్కువ మందే చూస్తున్నారు. నేను ఇంత రిస్క్ తీసుకొని టైం పెట్టి ఏదన్నా పని ఉన్నా కూడా మానుకొని చేసి వ్యూస్ రాకుండా నేను చేసి వేస్ట్. అంటే నేను బాగా చెప్పడం లేదంటే నా లెవెల్స్ ఫెయిల్ అవుతున్నాయా, లేదంటే ఆ లెవెల్స్ కొంతమంది పర్సన్స్ చెప్పారు ఏమంటే లెవెల్స్ చెప్పడం ఈజీ, ట్రేడ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి. అది కరెక్టేనండి. ఇంకా ఏ విధంగానైనా ఒక మంచి ట్రేడింగ్ చేయడానికి చాలా యూట్యూబ్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే, నా వీడియో చూడలేదని చెప్పేసి సారీ అండి, అలా అని కాదు. కొద్దిమంది 30 మెంబర్స్, 50 మెంబర్స్, 60 మెంబర్స్, 100 మెంబర్స్ చూసే వరకు కూడా చాలా సారీ అండి. నేను ఫర్దర్గా కంటిన్యూ చేయలేకపోతున్నాను, దయచేసి ఏం అనుకోవద్దు. అక్కడి నుంచి చూడండి, మార్కెట్ చాలా డౌన్కి వచ్చిన తర్వాత 49,779 ఈ లెవెల్ సపోర్ట్గా తీసుకొని ఇక్కడైతే ఆగిందండి. మరి ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 49,816 అండి. ఈ లెవెల్నే చేంజ్ చేసుకోవచ్చు అండి. 816 ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో చూద్దాం. చూడండి, నిఫ్టీలో కూడా ఇక్కడ సేమ్ అండి, బ్యాంక్ నిఫ్టీలో లాగానే రీటెస్ట్ చేసింది. 24,341 లెవెల్, 333 లెవెల్ని నిన్ననే మనం చేంజ్ చేసుకొని 341 లెవెల్ని పెట్టుకున్నాం. చూడండి, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి ఒకసారి వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చి మళ్ళీ థర్డ్ టైం పర్ఫెక్ట్గా ఆ లెవెల్ని రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ 24,274 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కాసేపు కన్సాలిడేషన్, ఆ లెవెల్ దాటిన తర్వాత అయితే మంచి ఫాల్ అయితే వచ్చింది. చూడండి, మళ్ళీ 24,209 లెవెల్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆ లెవెల్ కూడా ఫెయిల్ అయ్యి డౌన్కి వచ్చి 24,109 లెవెల్ దగ్గర ఆగిందండి. మరి 24,135 అండి నిఫ్టీలో వచ్చేసి లెవెల్. ఈ లెవెల్నే మార్చుకుందాం.
ఓకే అండి, ఇవ్వండి పర్ఫెక్ట్ లెవెల్స్. ఇక నుంచి నేనైతే వీడియోస్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎనీవే సారీ, చాలా సారీ అండి. అంటే కొద్దిమంది చూసే, కనీసం నేనైతే కొద్దిమంది చూస్తున్నా చెప్పాలి, కంటిన్యూ చేయాలి అనుకున్నాను. కానీ వెరీ సారీ అండి. థ్యాంక్ యూ.